నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒకసారి ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైమా కాదా, అండ్ దాంతోపాటుగా చాలామంది యుఎస్ మార్కెట్స్ అండ్ చైనీస్ ఆర్ జపనీస్ మార్కెట్స్ ఎక్కువ బాగున్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఏదో యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చేస్తున్నారు. సో ఒక ఇన్వెస్టర్గా ఫస్ట్ మనం కొన్ని ఫండమెంటల్స్ అండ్ డేటాస్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చేమో. సో నా పర్స్పెక్టివ్ ఏంటి, నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి డేటా పాయింట్ చేయండి. సో నేనైతే ఎక్కువ ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా బుల్లిష్గా ఉన్నాను. సో దానికి కావాల్సిన డేటా పాయింట్స్ కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దిస్ వీడియో విల్ బి మోర్ ఆఫ్ డేటా డ్రివెన్. డేటాస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోకండి. కాకపోతే ఎవరైతే సీరియస్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పెట్టిన ఐ ట్రై టు రెక్టిఫై ఆల్సో కామెంట్ సెక్షన్లో పెడితే. సో ఫస్ట్ మనం అసలు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, యుఎస్ మార్కెట్సా, ఇది ఒక పెద్ద ప్రశ్న. సో అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియాలి అంటే నెక్స్ట్ ఏది ర్యాలీ అవుతుందో కొద్దిగా యాంటిసిపేట్ చేయాలి. ఏది ర్యాలీ అవుతుందో తెలియాలి అని అంటే అసలు ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతుందో తెలియాలి. అసలు ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతుందో తెలియాలి అని అంటే అసలు దాని వెనకాల ఉండే అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో మనం ఐడెంటిఫై చేసినట్టే. సో ఫస్ట్ అసలు మనకి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది, కరెంట్ ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు పడుతుంది మార్కెట్, అసలు హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయని, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందని, జాబ్స్ పోతున్నాయి అని చెప్పి, ఎకానమీ స్లోగా ఉందని చెప్పి, ఇట్లా రకరకాలు వీటి వల్లే కదా పడేది. సో అసలు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఐడెంటిఫై, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది. యుఎస్లో కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు ఎక్సెసివ్ నోట్ ప్రింటింగ్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది షూట్ అయింది. ఇన్ఫ్లేషన్ షూట్ అవ్వటం వల్ల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చేయడం మొదలుపెట్టింది. అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్యాటర్న్ జరిగింది, కాకపోతే దాన్ని మోతాదుకు మించి చేసింది ఎవరు అంటే యుఎస్. సో అసలు యాక్చువల్గా ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ అయింది అక్కడ. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి సంబంధించి వాళ్ళు ఇంకా కంఫర్ట్ జోన్లో కూడా రాలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాళ్ళు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందేమో అని ఒక భయంలో ఉన్నారు, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని ఒక యాంటిసిపేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. అండ్ దానికి తోడు ఈ టారిఫ్ రిలేటెడ్ వార్ని స్టార్ట్ చేయటము, ఆ టారిఫ్స్ పెంచడం వల్ల మరింతగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉండటము, ఆ ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయకపోవటము. సో అసలు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగకపోతే ఏం జరుగుద్ది, బై డిఫాల్ట్గా కన్జంప్షన్ ఎఫెక్ట్ అవుతుంది. కన్జంప్షన్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ గూడ్స్, డ్యూరబుల్స్, సర్వీస్ అన్ని సెగ్మెంట్స్ కూడా వీకెన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెంట్గా అక్కడ యుఎస్ మార్కెట్స్లో ఆ సిచ్యువేషన్స్ అనేవి కనపడుతున్నాయి. ఎప్పుడు రిసెషన్ హిట్ అవుద్దన్న భయంతో ఉన్నారు, లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో నిజంగానే మన ఇండియాలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇది కదా అక్కడ పాయింట్. అసలు ఇండియాలో కంపారిటివ్లీ అన్ని ప్రాబ్లమ్స్ లేవనే చెప్పాలి. ఇండియన్ మార్కెట్స్ ఆర్ కంపారిటివ్లీ మోర్ రెసిలియంట్ అని చెప్పాలి. మరి ఇంతకుముందు ఇండియన్ మార్కెట్స్లో జాగ్రత్త అంటే ఎస్, అప్పుడు వాల్యుయేషన్ బాగోలేదు, ఇప్పుడు వాల్యుయేషన్ బాగుంది. ఇప్పుడు మార్కెట్లో వాల్యుయేషన్ బట్టి కదా మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సింది. సో దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కండిషన్స్ ఏం మారుతున్నాయి, ఎటువంటి వాల్యుయేషన్స్లో ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, మనకి ఇన్ఫ్లేషన్ కదా అన్నిటికీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకుంది. సో నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా చాలా తగ్గిందనే చెప్పాలి. 3.61% వచ్చేసింది. ఇంతకుముందు 4.26% ఉండేది లాస్ట్ మంత్, ఇప్పుడు అది 3.61. దీన్ని ఆర్బీఐ కంఫర్ట్ జోన్ అని అంటారు. అంటే 2% to 4% రేంజ్ని ఆర్బీఐ కంఫర్ట్ జోన్ అని అంటారు. సో ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఈజ్ అవ్వటం ఆర్బీఐని ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇంకెక్కువగా చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో ఆల్రెడీ ఒక 25 basis points ఈ సంవత్సరం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 3 cuts 25 ఆర్ ఓవరాల్గా 2025లో ఒక 1% కట్ ఇంక్లూడింగ్ ఏదైతే జరిగిందో దాంతో కలిపి కట్స్ రావడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఆల్రెడీ 12 lakhs వరకు కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ని రివిజన్ చేయటం, దాంతోపాటుగా ఒక 1.9 lakh crores వరకు కూడా మనీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది బాండ్ బయింగ్ ద్వారా ఆర్బీఐ. సో బేసిక్ ఇవన్నీ చేస్తే మనకు మార్కెట్ ఎందుకు రికవర్ అవుతుంది, ఈ ప్రశ్న అడగాలి ఫస్ట్ మనం. ఇంతకుముందు మార్కెట్లో అది కాదు కదా జరిగింది. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డిఫెన్స్ మీద, ఎనర్జీ మీద, ఇట్లా రకరకాల వాటిల మీద డబ్బుల్ని ఖర్చు పెడితే కదా మార్కెట్ పెరిగింది. మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఎందుకు పెరుగుతాయి అని అంటే ఫస్ట్ అసలు మన ఇండియన్ ఎకానమీ ఏ టైప్ అర్థం చేసుకోవాలి. మన ఇండియన్ ఎకానమీ అంతా కూడా సెల్ఫ్ కన్జంప్షన్ బేస్డ్ కంట్రీ. సెల్ఫ్ కన్జంప్షన్ అని అంటే మనం తయారు చేసిన వస్తువుల్ని మనమే ఖర్చు చేయడాన్ని, మనమే యూజ్ చేయడాన్ని సెల్ఫ్ కన్జంప్షన్ అని అంటారు. మన ఎకానమీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది సెల్ఫ్ కన్జంప్షన్ అనమాట. సో దానికి ఎవిడెంట్గా ఇంకొక మాట ఎట్లా చెప్పచ్చు అని అంటే, అందుకే మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో వాళ్ళ అమ్మకాలను మొదలు పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాపిల్ అవ్వచ్చు, టెస్లా అవ్వచ్చు, XYZ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో ఇండియాలో కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అటువంటి కన్జంప్షన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ వల్ల, ఈ ఎకనామిక్ స్లోడౌన్ వీటన్నిటి వల్ల కొంతవరకు ఇంపాక్ట్ అయింది. సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇమీడియట్గా రివైవ్ అవుతుందా అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు తగ్గినటువంటి ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గిందో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు తగ్గినటువంటి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా తగ్గింది మనకి
ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల. సో ఆ చార్ట్ కూడా ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను. సో ఆ చార్ట్లో రెడ్ కలర్లో ఉందంతా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్, బ్లూ కలర్ అంతా కూడా రియల్ ఇన్ఫ్లేషన్. సో ఒక మేజర్ డ్రాప్ మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్లో డ్రాప్ వచ్చింది. మంచి విషయమే కదా, ఫుడ్ ఇన్ఫ్లేషన్లో డ్రాప్ రావటం అనేది చాలా మంచి విషయం. అదర్ సెగ్మెంట్స్లో కూడా కొంతవరకు డ్రాప్ వచ్చింది. హెల్త్ కేర్లో వచ్చింది, ఎడ్యుకేషన్లో కూడా కొంతవరకు డ్రాప్ వచ్చింది, అదర్ వాటిలో కూడా కొంతవరకు డ్రాప్ అనేది అయితే బాగానే వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ డ్రాప్ ఎందుకు వచ్చింది? రెండు విధానాల్లో మనకి ఇన్ఫ్లేషన్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఒకటి ఓవర్ సప్లై ఉండటం వల్ల, లేకపోతే డిమాండ్ పడిపోవటం వల్ల. అంటే ఇప్పుడు ఒక 100 ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది ఒక కంపెనీ, కన్సంప్షన్ కూడా ఒక 100 ప్రోడక్ట్స్ కొనేస్తూ ఉంటారు వాళ్ళ రీటైలర్స్ అందరూ కూడా. సో బేసిక్గా ఒకవేళ రీటైలర్ పర్చేజ్ అనేది 50కి పడింది అనుకోండి, డిమాండ్ లేదని మీనింగ్, దానివల్ల కూడా రేటు తగ్గిస్తారు కదా. ఇంకొకటి అంటే ఓవర్ సప్లై, ఎట్లాగో 100 మ్యాచ్ అవుతుంది, ఇంకొక 50 పెంచుతాను నేను. సో సప్లై పెరిగినప్పుడు కూడా రేటు తగ్గిస్తారు, ఆ 50ని కూడా అమ్మాలి కాబట్టి. సో ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం డిమాండ్ పడింది అనుకుంటున్నా. దానికి రీజన్ ఏంటి అని అంటే జనాల దగ్గర డబ్బులు లేవు. అదేంటి ఇప్పుడే చెప్పారు కదా డబ్బులు పెంచుతున్నారు రకరకాలు అని అంటే, ఇంకా అవన్నీ ఇంప్లిమెంటేషన్లో రావడానికి కొంత సమయం పడుతుంది. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు టైం పడుతుంది, ఇమీడియట్గా రాదు కదా. సో నేను డిమాండ్ బేస్డ్ అనుకుంటున్నా. అది నిజమా కాదా అనేది కంపెనీలు పోస్ట్ చేయబోయేటువంటి నెంబర్స్ మీద, అంటే మార్క్స్ తర్వాత నెంబర్స్ ఇస్తాయి కదా, దాంట్లో తెలిసిపోద్ది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు డ్రాప్ అయింది. వాళ్ళ రెవెన్యూ డ్రాప్ అయింది అని అంటే మాత్రం డిమాండ్ తగ్గిపోయిందని మీనింగ్. అట్లా కాకుండా వాళ్ళ రెవెన్యూ బాగుంది అని అంటే మాత్రం నిజంగా సప్లై పెంచడం వల్ల. సో వీల్ డిసైడ్, అది గోయింగ్ ఫర్ తెలుస్తుంది. ఒకవేళ నేను చెప్పిన కేసే నిజమైంది అనుకోండి, డిమాండ్ పడిపోతే మరి కంపెనీస్ రెవెన్యూస్ పడిపోతే మరి మార్కెట్ ఎట్లా పెరుగుతుంది? ఇది కదా పెద్ద ప్రశ్న. సో మనం ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టేసాం. డిమాండ్ వీక్ అవుతుంది అని ఒక భయంతో ఆల్రెడీ ప్రభుత్వం రూరల్ ఎకానమీలోకి డబ్బుల్ని పంపించేయడం, మనీని పంపించేయడం, జనాల చేతుల్లోనే డబ్బులు పెట్టినట్లయితే జనాలే కన్సంప్షన్ పెంచి ఆటోమేటిక్గా ఎకానమీని రివైవ్ చేస్తారు. ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్లో అన్ని దారులు ఆల్రెడీ ఓపెన్ చేశారు వాళ్ళు. ఇంకా పోడుపడి పెంచేదే కానీ తగ్గేదేం కాదు. ఇప్పటిదాకా ఓపెన్ చేసినే కాకుండా మరిన్ని ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కొంత ఇంప్లిమెంటేషన్ రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెంబర్ 7 ఒకవేళ వీక్గా ఉన్నా గైడెన్స్ అయితే బెటర్గా రావచ్చు. సో అది స్టెబిలిటీ స్లోగా ఇవ్వచ్చు. అంటే రికవర్ అయిపోతుందంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇట్ మైట్ టేక్ టైమ్ ఆల్సో. బట్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ అనేది 5 years లోకి రావడం, అది కొంతవరకు అట్రాక్టివ్ విషయం అని చెప్పాలి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి. దీనివల్ల జనాల చేతుల్లోకి డబ్బులు వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఖర్చులు వేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే జనాల చేతులకు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇది కదా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఈఎంఐలు కట్టే వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల వాళ్ళ ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. అలానే చీపర్ ప్రైస్కి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి కన్సంప్షన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఇల్లులు కొనటము, వెహికల్స్ కొనటము, లోన్లు తీసుకుని అటు ఇటు వెళ్ళటం, రకరకాల యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతుంటాయి. వ్యాపారస్తులు కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరికినప్పుడు ఎక్కువ లోన్స్ తీసుకొని వాళ్ళ ప్రొడక్షన్ బూస్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అదొక మంచి విషయం. సో ఇప్పుడు కొనొద్దా అని అంటే ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతాను, టమాటా 100 రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ కొంటారా, టమాటా 20 రూపాయల దగ్గర ఉంటే ఎక్కువ తింటారా? సింపుల్, అంతే. ఇప్పుడు బేసిక్గా మనము ఈ టమాటా ప్రైస్ని ఎట్లా డిసైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మార్కెట్తో ఎట్లా లింక్ చేస్తామంటే PE రేషియోతో లింక్ చేస్తాం. ఆ చార్ట్ని కూడా పెడతాను మీ ముందు. బ్లూ కలర్ లైన్లో కనిపించేదంతా PE రేషియో, ఆరెంజ్ కలర్ లైన్ అంతా కూడా నిఫ్టీ అనమాట. సో బేసిక్గా మన బ్లూ కలర్ లైన్ అంతా కూడా హైలో ఉన్నప్పుడు ఎక్కువ కొన్నాం. అంటే మార్కెట్ అప్పుడు 25,000 26,000 అప్పుడు బాగా కొన్నాం. అంటే మన నిఫ్టీని రేట్తో మాట్లాడకూడదు, PEతో మాట్లాడాలి ఎప్పుడైనా. ఈ విషయాలు తెలుసుకోండి. 23 దగ్గర PE ఉన్నప్పుడు కొన్నాం. ఇప్పుడు మంచి 19 దగ్గరకు వచ్చింది, 19.5 20 దగ్గరకు వచ్చింది. అంటే దాని యావరేజ్ మీడియన్ కంటే బిలోకి వచ్చింది. సో తక్కువ రేట్లో ఉన్నప్పుడు అది కూడా రివైవల్ జరుగుతుందేమో నాకు యాంటిసిపేషన్ ఉంటున్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే కదా మనకు రిటర్న్స్ వచ్చేది. 100% రిటర్న్స్ మనం చూడాలి అంటే 100 times అట్లా మన పోర్ట్ఫోలియోస్ బిల్డ్ అవ్వాలి అని అంటే డిప్స్ చూడాలి కదా. ఇట్లాంటి డిప్స్ వస్తేనే మనం అక్యుములేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టైంలో రేవంత్ ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తాడు, ఇది కూడా పెద్ద ప్రశ్న. దాంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్తాను ఒకసారి నిఫ్టీకి సంబంధించి. సో నిఫ్టీకి సంబంధించినటువంటి ప్రైస్ టు బుక్ వాల్యూ, అంటే కంపెనీ యొక్క రేటుకి మనం ఎన్ని టైమ్స్ మనీని పే చేస్తున్నాం. సో ఇంతకుముందు అది బాగా పీక్ వెళ్ళింది, అంటే దాదాపుగా 4x4 కూడా వెళ్ళింది. ఇప్పుడు అది 3.34కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనకి 5 year యావరేజ్ లోకి వచ్చింది. ప్రైస్ టు బుక్ వాల్యూ ఈ వాల్యుయేషన్లో ఉండడం అనేది చాలా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్ అని చెప్పాలి కంపెనీస్ పరంగా. అండ్ దాంతో పాటుగా డివిడెండ్ ఈల్డ్, అంటే ₹1 పెట్టి నేను పెట్టుబడి పెడితే నాకు ఎంత రిటర్న్ వస్తుంది మాట్లాడతాం కదా. సో డివిడెండ్ ఈల్డ్ అనేది ఇప్పుడు మంచిగా పెరిగింది వెన్ కంపేర్ టు ప్రీవియస్ డేస్. మీరు ఆ చార్ట్స్ అని కూడా నేను పెడతాను, మీకు అర్థమవుతుంది ఆ చార్ట్ చూస్తే. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో డివిడెండ్ ఈల్డ్ అనేది కంపారిటివ్లీ పెరిగింది, అది మంచి విషయం. సో ఇప్పుడు రేవంత్ ఏమే ఫోకస్ చేస్తారంటే మనం ఇంత మాట్లాడిందంతా ఏంటి, కన్సంప్షన్ తీవ్ని పెంచడానికి మనీని సర్క్యులేషన్లోకి పంపిస్తున్నారు. ఎలా? RBI బ్యాంక్స్ త్రూ, బ్యాంక్స్ NBFCs త్రూ, NBFCs మైక్రో ఫైనాన్స్ త్రూ, మైక్రో ఫైనాన్స్ కన్జ్యూమర్కి. సో ఈ చైన్ అంతా లబ్ధి పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా.
సో ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తాను, నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో ఫైనాన్స్ సెగ్మెంట్కి సంబంధించిన వాల్యుయేషన్స్, ఆ పిఈ గురించి మాట్లాడాం కదా, ఆ పిఈని కూడా చార్ట్లో మీరు చూసినట్లయితే మీడియన్ కంటే చాలా లోలో ఉంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి, ఇప్పుడు లో అవటం కాదు, 3-4 సంవత్సరాల నుంచి లోనే ఉంటుంది. సో ఈ చైన్ వల్ల హవెవర్ వాల్యుయేషన్ బాగుంది కాబట్టి అవి రివైవ్ అవడం కూడా కొంత స్కోప్ ఉంది. దాంతోపాటుగా బ్యాంక్స్ కూడా వాటి యొక్క వాల్యుయేషన్స్ లోగానే ఉన్నాయి. ఈ చైన్లో బ్యాంక్స్ కూడా కీలక రోల్ ప్లే చేస్తాయి కాబట్టి అవి కూడా మంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా కొన్ని కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు పికప్ అవడానికి ఎక్కువగా ఉంది. కానీ ఫస్ట్ చైన్లో బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కరెంట్గా నేను ఎక్కువ బ్యాంక్స్ మీద ఫోకస్ చేస్తాను. గోయింగ్ ఫర్దర్ ఏదైనా అప్డేట్ ఉంటే నేను డెఫినెట్గా ఇస్తాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్స్ అనేవి మంచి వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మార్కెట్స్ ఎప్పుడు పైకే పరిగెడుతూ ఉండు, కిందకి రావటమే మార్కెట్ స్ట్రక్చరల్గా కూడా చాలా మంచిది. కిందకు వచ్చినప్పుడు అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో కిందకి రావడం చాలా మంచిది. ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే ఎఫ్ఐఎస్ పొజిషన్స్తో కంపేర్ చేస్తే డిఎస్ వాళ్ళ యొక్క పొజిషన్స్ని అంటే వాళ్ళ ఓనర్షిప్ని పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. సో ఎఫ్ఐఎస్ యొక్క డామినేషన్ మన మార్కెట్ మీద లేదు. సో గోయింగ్ ఫర్ ద మ్యానిపులేషన్ కూడా తగ్గుతూ మన మార్కెట్స్ కొంచెం స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి గ్రోయింగ్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయాలి. స్టే ఇన్వెస్టెడ్.